హాయ్ అండి అందరికీ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చిన్నపిల్లలు లాంటివి కుందేళ్ళు కూడా చూడండి ఎంత సందడిగా ఉంటే, వాటితో ఏదో ఒక కాలక్షేపంలా ఉంటుంది. చూడండి ఎలా పారిపోతున్నాయో. వాటికి స్నానం అంటే తెలిసిపోద్ది. ఏదైనా పెట్టినా చేసినా స్మెల్ కూడా చాలా వేరంగా పసిగడతాయండి. ఇవి వెళ్ళిపోయింది, ఇంకెతుక్కోవడమే దాన్ని. అలా ఉంటుంది. దానికి మొహంకి వాటికి తల తడపకూడదు, చెవుల్లోకి వాటర్ వెళ్ళకూడదు. చాలా జాగ్రత్తగా ఓన్లీ ఉన్న బాడీ క్లీన్ చేసినట్టు చేయాలి. షాంపూ డెటాల్ పెడుతున్నాం. ఇంట్లో తిరుగుతాయి కదా, చిన్నపిల్లలు ఉంటారు, ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటుందని. చూడండి ఎక్కడ దాక్కున్నాయో. వెళ్ళి వాషింగ్ మిషన్ పక్కన దాక్కున్నాయి. చూడండి లైట్లో వెలుగుతున్నాయి కళ్ళు కూడా. చూడండి అలా దాక్కున్నాయి రెండు కూడా. నేను అటు వెళ్ళేసరికి ఇంకోటి వచ్చింది అటు నుంచి. ఇదేమో అసలు రావట్లేదు. దీన్నే ముందు తీసుకెళ్ళి స్నానం చేయించాను. చూడండి అది ఎలా చూస్తుందో, రావట్లేదు కూడా. ఇది చూడండి బయటకు వచ్చి చూస్తుంది. స్నానం చేశాక అలాగా కాసేపు ఉంటే మళ్ళీ చాలా యాక్టివ్ తయారవుతాయండి. కానీ స్నానం చేయవు. అలాగ మనం చేద్దామంటే అటు ఇటు పారిపోవడం, ఇంకా ప్లేస్ ఉంటే అసలు దొరకవు అవి. మాకు ఎరుక కొంచెం దగ్గర ఉంటాయి కదా, వేరంగా దొరికేస్తాయి. వాటిని తెచ్చి స్నానం చేయించేసరికి ఎన్ని పరుగులాడతాయో తెలీదు. తల తడవకుండా స్నానం చేయాలండి. తల మీద వాటర్ పోసేసామో వేరంగా చనిపోతాయి అవి. చూడండి ఎలా చూస్తుందో, ఏంటి అన్నట్టు, ఏం చేస్తుంది అన్నట్టు ఎలా చూస్తున్నాయి చూడండి. అవి వేడి నీళ్ళు, అవి చల్లని నీళ్ళు. అవి కొంచెం వేడి నీళ్ళతోనే చేయాలి. షాంపూలు, డెటాల్. చూడండి పారిపోయింది. ఇవి చెప్పేలోపటి నుంచి కొంచెం డెటాల్ వేసి షాంపూ వేసి నీట్గా స్నానం చేస్తాం. మా అమ్మ చూడండి ప్రతిసారి మా అమ్మ చేసుకుంటుంది. అప్పుడప్పుడు ఎప్పుడో నేను చేస్తాను. మా అమ్మ చేస్తే అలా వాటితోనే ఉంటుంది ఎక్కువ టైం అనేసి నేను చేయడానికి వచ్చాను ఈరోజు వీడియో చేద్దామని. నేనైతే వేరంగా చేసేస్తాను. అమ్మ అయితే అలా అవి నీట్గా క్లీన్గా తెల్లగా రావాలంటుంది. వచ్చేవరకు అటుకి స్నానం చేస్తుంది. అవి చల్లొట్టిపోతాయి లోపు. మళ్ళీ వాటిని తీసుకెళ్ళి ఎండలో పెట్టి వాటి దగ్గర కాసేపు కూర్చొని అన్ని బాధలు పడుతుంది అనమాట. మళ్ళీ అవి తెచ్చి ఇంట్లో పెట్టి, లేదంటే వాటిని బయట పెట్టి మనం ఇంట్లో ఉండిపోయామంటే వాటిని కుక్కలు తీసుకెళ్ళిపోతాయి. వీటిని బయటికి తీసుకెళ్తే చుట్టూ కుక్కలు వెయిట్ చేస్తాయి, ఎప్పుడు వీళ్ళు ఇంట్లోకి వెళ్తారా అనేసి. ఇవి ఇంట్లో కదండి, వేరంగా ఫాస్ట్గా పరిగెట్టవు. కాళ్ళు కొంచెం ఇబ్బంది అయిపోయి అలా ఉంటాయి. బయట ఉన్నవి అయితే చాలా యాక్టివ్ ఉంటాయి. ఇవి ఇంట్లో తిరగడం కదా, చాలా స్లోగా ఉంటాయి అన్నమాట. స్నానం చేసాము రెండాటికిను. అక్కడ పట్టుకొని నిల్చుంటుంది అది. అలాగ మా అమ్మ నిల్చోబెడితే, నేను నిల్చోబెడితే 5 నిమిషాలు నిల్చుంది. సరే ఇంకా తన్నెత్తుంది, నువ్వు స్నానం చేయొద్దు అన్నట్టు. మా అమ్మ అయితే అలా సైలెంట్గా ఉండి చేయించుకుంటుంది. అలవాటు కదా, నేను అలవాటు తక్కువ. నేను ఏమైనా గడ్డి అవి వేసి వాటికి చేతితో ఇలా పెడుతుంటే తింటుంటుంది. క్యారెట్ అవి మన ఒళ్ళో కూర్చోబెట్టుకొని, అమ్మలాగా ఒళ్ళో కూర్చోబెట్టుకొని అన్నీ పెడుతుంటుంది అన్నమాట. అందుకని అమ్మకి వేరంగా ఇంపార్టెన్స్ ఇస్తే ఏమన్నా నాకు ఎంత ఇబ్బంది పడుతుంది చూడండి. అటు ఇటు పరిగెడుతుంది కానీ మా అమ్మకి అలాగేం అనదు. ఎంత బ్లాక్గా ఉందో చూడండి. అంత షాంపూ వేసినా సరే ఇంకా వదలట్లేదు. చెప్తే మాట ఏమైనా గసిరినా చేసినా వింటదండి. ఏమైనా గసిరినా, మాట్లాడినా, అరిసినా తొల్లగొట్టేస్తుంది ఫుల్గా వాటర్ ఒంటి మీదకి గట్ట. చాలా క్యూట్గా ఉంటాయండి. ఉల్లిపాయలు బాగా తింటాయి. ఉల్లిపాయ తొక్కలు మనం ఒలిసి పెట్టి మనం కోసుకుంటుంటే ఈ సైడ్ నుంచి తొక్కలు తినేస్తాయి. కోసిన ఉల్లిపాయల వైపు గట్ట రావు. చాలా డీసెంట్గా, అంటే ఏవి తినాలో అవే తింటాయి. అంతకుమించి ఎప్పుడో అప్పుడప్పుడు వచ్చేస్తే వచ్చేయాలి కానీ, మూత పెట్టేయాలి కానీ సర్వసాధారణంగా అవి ఏం ముట్టవన్నమాట. వాటికి కావాల్సిన ఐటెం ఏవో అవే తింటాయి. క్యారెట్ అయినా మనం ఒక దగ్గర ఉంచుకుని క్యారెట్ తినవు. అవి కోసేసి కానీ వేస్తే వాటి దగ్గర తింటాయి.
మనం చేత్తో పట్టుకొని పెట్టినా తింటాయి. రెండు చాలా ఇబ్బంది పెడతాయండి స్నానంకి మాత్రం. స్నానం చేయకపోతే ఇంట్లో వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చేద్దండి. చూడండి అలా నల్లగా అయిపోయింది, చాలా నల్లగా అయిపోయాయి రెండు కూడా. మా వదినకి కూడా ఇవంటే చాలా ఇష్టం అండి, చాలా. చూడండి ఒక షాంపూ ఒక దానికి అయిపోద్ది, అంత దీని ఉన్నాయి. ఎన్ని రోజులు అవ్వదు, 15 డేస్కి 7 డేస్కి వన్ టైం, 7 డేస్ వన్ టైం, 15 డేస్కి అలా స్నానం చేస్తుంటాం. కానీ చూడండి ఒక షాంపూ అయిపోతుంది. హీట్ వాటర్, గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేయాలి వాటికి. చెవులు మొహం అస్సలు తడకూడదు. నీ స్నేహం ఇక రాను అని నీ స్నేహం ఇక రాను అని నీ స్నేహం ఇక రాను అని నీ స్నేహం ఇక రా నీ స్నేహం ఇక నీ స్నేహం ఇక నీ స్నేహం ఇక నీ
స్నేహం ఇక నీ స్నేహం